హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డైమండ్ రేట్లు ఎలా ఉంటాయి, క్రిస్టల్ క్వార్ట్జ్ ఏదైతే చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారో దాని రేట్ ఎలా ఉంటుంది, అవి ఎలా కొనాలి లేదా ఎలా అమ్మాలి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అండ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో మీరు కామెంట్స్ అండ్ లైక్స్ చేస్తూ ఉండండి. మీకు నచ్చినట్లయితే నచ్చిందని చేయండి, లేదంటే లేదని చేయండి. అండ్ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ దగ్గర ఎటువంటి స్టోన్స్ ఉన్నా కానీ మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. సో వాటికైతే టెస్టింగ్ అయితే చేస్తామన్నమాట మేము. సో ఆన్లైన్లో ఎంతవరకు చూసి చెప్పగలమో అంతవరకు మేమైతే చేయగలుగుతాం అనమాట. సో ప్రస్తుతం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకైతే ఆన్లైన్ వాట్సాప్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ డైమండ్స్ ఎంత రేట్ ఉంటాయి, న్యాచురల్ క్వార్ట్జ్ ఎంత రేట్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం న్యాచురల్ క్వార్ట్జ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్వార్ట్జ్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. అంటే మీకు ఒక చోట దొరికే క్వార్ట్జ్లోనే డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి క్లారిటీ కూడా ఇందులో రేట్లో అయితే డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. మీకు దొరికిన స్టోన్ అయితే ఎంత క్లారిటీగా ఉంది, ఎంత లస్టర్ ఉంది అండ్ ఎంత సైజులో ఉంది, దాన్ని బట్టి మీ రేట్ అయితే డిసైడ్ అవుతుంది అనమాట. క్వార్ట్జ్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. క్రిస్టల్స్ గురించి. సో క్రిస్టల్స్ వచ్చేసి మనం అమ్మాలంటే, మన దగ్గర ఎక్కువ స్టోన్స్ ఉంటే మనం అమ్మాలనుకుంటే కనుక దాదాపుగా కేజీ వచ్చేసి మంచి క్వాలిటీ, అంటే మీకు లైట్గా ఎల్లో షేడ్ ఉండి లేదా లైట్ రెడ్ కలర్ ఉంటే మీకైతే రేట్ అయితే తగ్గిపోతుంది అనమాట. 50 రూపీస్ నుంచి 100 రూపీస్ పర్ కేజీ అయితే ఉంటుందన్నమాట. క్వార్ట్జ్ క్రిస్టల్స్ అయితే మీరు ఆన్లైన్లో లేదా మార్కెట్లో సెల్ చేయాలంటే కనుక. లేదు కొంచెం క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి మా దగ్గర, ఫుల్ లస్టర్ ఉన్నాయి అండ్ లోపల కూడా క్లీన్గా ఉంది, లేదా కొంచెం క్లీన్గా ఉంది ముందు అనుకోండి, కొంచెం క్లీన్గా ఉంది, కొంచెం వైట్ కలర్ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, కొంచెం పెద్ద పీసెస్ దొరికాయి అనుకోండి, ఎక్కువ దొరికాయి మీకు. సో అవి అయితే 200 నుంచి 500 పర్ కేజీ రేట్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా హై క్వాలిటీ అండ్ పెద్ద సైజ్ పీసులు అయితే మీకు దొరికినట్లయితే కనుక, అంటే హాఫ్ కేజీ ఒక్క పీసే ఉండే సైజ్ అయితే మీకు దొరికినట్లయితే కనుక, నేను మాట్లాడుతుంది క్రిస్టల్ క్వార్ట్జ్ గురించి ఫ్రెండ్స్. క్రిస్టల్ క్వార్ట్జ్లో ఒక హాఫ్ కేజీ సైజ్ పీసులు అయితే మీకు దొరికి, సో అందులో మంచి కలర్, అంటే ఫుల్ వైట్ ఉండి లోపల ఎటువంటి ఇంక్లూజన్స్ లేకుండా నీట్గా ఉంటే, సో అది వచ్చేసి మీకు కేజీ 1000 రూపీస్ వరకు మార్కెట్లో బయింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు అమ్ముకోవచ్చు అనమాట 1000 రూపాయలు కేజీ రేంజ్లో. సో ఇటువంటి క్రిస్టల్స్ అయితే మీకు చాలామందికి దొరుకుతున్నాయి అనమాట. సో మనం ప్రీవియస్గా చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో మీరు కనుక ఇవి చూడనట్లయితే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ మొత్తం చూడండి, నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ నేను పెట్టిన తర్వాత కూడా నాకు చాలామంది మళ్ళీ క్వార్ట్జ్ క్రిస్టల్స్ ఫొటోస్ చాలా ఫ్రెండ్స్ చాలా ఫొటోస్ పెడుతున్నారు, చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. సో మంచిదే ఫ్రెండ్స్, కానీ మీకు అవగాహన రావాలంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అన్ని ఫొటోస్ మొత్తం నాకే పంపించినట్లయితే కనుక నేనేం చేయగలనంటే మొత్తం ఒకసారి వెరిఫై చేసి మీకైతే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. కానీ మీరు కొంచెం అవగాహన తెచ్చుకున్నట్లయితే ఏది క్వార్ట్జ్ ఏది డైమండ్ అని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వీడియోస్లో దాని గురించి చెప్పడం అయితే జరిగింది, చిన్న ట్రిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో వాటిని యూజ్ చేసుకొని మీరైతే ఈజీగా కనిపెట్టచ్చు. సో ఇదనమాట ఫ్రెండ్స్ క్వార్ట్జ్ గురించి. క్వార్ట్జ్ రేట్లు వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డైమండ్స్ దగ్గరికి వెళ్దాం. సో డైమండ్స్ ముడివి అయితే ఎంత రేట్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక డైమండ్స్లోకి వచ్చేద్దాం. న్యాచురల్ డైమండ్స్ వచ్చేసి డిఫరెంట్ రేట్స్లో ఉంటాయి. చిన్న సైజ్ డైమండ్ ఏదైతే ఉందో దానికి డబల్ సైజ్ ఉన్న 1 క్యారెట్ డైమండ్ ఉందనుకోండి. సో ఇప్పుడు 1 క్యారెట్ డైమండ్ 1,00,000 రూపాయలు ఉందనుకుంటే, సపోజ్ అనుకోండి, ఉండదు కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. సో 1 క్యారెట్ డైమండ్ 1,00,000 రూపాయలు ఉందనుకుంటే 2 క్యారెట్ల డైమండ్ 10 లక్షలు ఉంటుందన్నమాట. సో అటువంటి రేంజ్ అయితే చాలా మారిపోతుంది అనమాట డైమండ్స్ రేట్లో. అండ్ మీకు దొరికిన డైమండ్ ఎంత సైజ్ డైమండ్, ఎంత లస్టర్ ఉంది, లోపల ఎంత క్వాలిటీగా ఉంది, ఎటువంటి ఇంక్లూజన్స్ ఉన్నాయి, అందులో నుంచి ఎంత దిగుబడి వస్తుంది అన్న దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న ఐటెం రేట్ అయితే కడతారనమాట. సో దాని తర్వాత మనకి కటింగ్ పాలిషింగ్ తర్వాత ఎంత దిగుబడి వస్తుంది అన్నది చూసుకున్న తర్వాతే మీకు రేట్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మీ దగ్గర ఒక 10 సెంట్ల డైమండ్ ఉందనుకోండి,
న్యాచురల్ కటింగ్ చేసేసింది. సో అది వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో 600 రూపీస్ పర్ సెంట్ నడుస్తుంది అనమాట. సో అంటే 10 సెంట్లు ఉంటే కనుక 6000 రూపీస్ అనమాట ఇప్పుడు ఆ పీస్ ఒకటి. సో అలాగా మీ దగ్గర ఉన్న ఎంత సైజ్ డైమండ్ అది కటింగ్ చేసిన తర్వాత ఎంత దిగుబడి వస్తుంది దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న డైమండ్ వర్త్ అయితే అవడం అయితే జరుగుతుంది. అలాగా మనకి చాలా డైమండ్స్ ఉన్నట్లయితే కనుక మీరు కటింగ్ చేపించాలి లేదా పాలిషింగ్ చేపియాలి లేదా అమ్ముకోవాలి. మీ దగ్గర ఉన్న డైమండ్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉన్న న్యాచురల్ డైమండ్స్ అని మీకు తెలిసింది. సో మీరు అమ్మాలనుకుంటే కనుక మీ దగ్గర ఉన్న లోకల్లో ఎక్కడ అమ్మకండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు సూరత్ కంపల్సరీగా మీరు డైమండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సూరత్ వెళ్ళాల్సిందే. సో కటింగ్ అండ్ పాలిషింగ్ కూడా సూరత్లోనే ఉంటుంది. కటింగ్ అండ్ పాలిషింగ్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి డైమండ్స్వి. ఎందుకంటే లేజర్ కటింగ్ కానీ హై పవర్ఫుల్ మిషన్స్తో కటింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. హెవీ మిషన్స్తో. నార్మల్గా అయితే కటింగ్ అయితే హెవీ మిషన్స్తో చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుతం వచ్చేసి లేజర్ కటింగ్స్ వచ్చేసాయి కాబట్టి. కానీ ప్రైసెస్ అయితే రెండింటివి ఎక్కువగానే ఉంటాయి. మీరు కటింగ్ చేయించుకోవాలనుకున్న స్టోన్ ఎంత సైజు ఎంత క్వాలిటీ వస్తుంది అని చెప్పి మీకు తెలిసిన తర్వాతే మీరైతే దాన్ని కటింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. లేదంటే మీకు కటింగ్ ఛార్జెస్ కూడా ఇవన్నీ ఛార్జెస్ అన్నీ మీకు జీరో అయిపోయినట్లే అనమాట, వృధా అయిపోయినట్లే అవుతాయి. కాబట్టి దాదాపుగా మీ దగ్గర ఏమన్నా పీసెస్ ఉంటే కనుక మార్కెట్లో సేల్ చేసేయడానికి ట్రై చేయండి. సో మంచి లాభం వస్తుంది అనుకుంటే కనుక మీరు ఇచ్చేసేయండి. లేదంటే మీకు పూర్తి అవగాహన ఉంది, మేము కటింగ్ పాలిషింగ్ చేయించుకుంటాము దాని తర్వాత మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక మీరు అలాగైనా సెల్ చేసుకోవచ్చు. కానీ మన వాట్సాప్లో దాదాపుగా ఎవరైతే ఎక్కువ మంది పెట్టారో సో వాళ్ళలో 2% మాత్రమే న్యాచురల్ డైమండ్స్ అయితే దొరికాయి. సో మిగతా అందరూ అన్నీ క్వార్ట్జ్ డైమండ్స్ కానీ శాండ్ కానీ క్వార్ట్జ్ స్టోన్స్ కానీ శాండ్ స్టోన్స్ కానీ మామూలు ఇసుకలో దొరికే రాళ్ళు లాంటివి అన్నీ పట్టుకొని నాకైతే ఫొటోస్ పెడుతున్నారు అనమాట. సో అలా చేయకండి ఫ్రెండ్స్, మీరు తెలుసుకోండి ముందు. సో మన ప్రీవియస్ వీడియోస్లో చూడండి, మీకు కంటెంట్ అయితే ఇస్తున్నాం కాబట్టి సో మీరు ఫ్రీగా మొత్తం చూడండి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ మీరు టెస్ట్ చేసుకోండి, మీ సొంతగా టెస్ట్ చేయండి. సో అది వస్తుందా లేదా చూసుకోండి. లేదు మీకు డౌట్గా ఉన్న పీసెస్ మాత్రమే నాకు పంపించండి ఫ్రెండ్స్. అంతేగాని మీ దగ్గర ఉన్న మొత్తం ఫొటోస్ అన్నీ నాకు మాత్రం ఫార్వర్డ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా కొనాలనుకున్నా కానీ స్టోన్స్ కానీ. సో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే కనుక మీకు మంచి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.